నిజంగా గత 78 సంవత్సరాలుగా మన తాతలు, మన తండ్రులు, మనము కూడా నిన్న మొన్నటి వరకు అగ్రకులాలకు ఓటు వేస్తే న్యాయ వ్యవస్థలో మన స్థానం ఎక్కడుందో ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. నిజంగా ఈ ఎలక్షన్లోనైనా మనం కళ్ళు తెరిచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరం కలిసి 35,000 మొత్తం ఓటర్లలో దాదాపు 25,000 మంది ఓటర్లు మన బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరం కలిస్తే ఖచ్చితంగా ఈసారి 18 వరకు మనం స్థానాలు గెలుచుకోవచ్చు. మరి దానికోసం మనం అందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక మనకు ఈశ్వరయ్య గారు ప్రమాణం చేపించినట్టుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఒక్క ఓటును కూడా అగ్రకులాలకు వేయద్దు మిత్రులారా. ఎందుకంటే వేశాం, మన తాతలు వేశారు, తండ్రులు వేశారు, మనం వేశాం, ఇక వేయడానికి వీలు లేదు. వేస్తే మనల్ని వాళ్ళు ఏ రకంగా అన్ని రంగాలలో అణచివేస్తున్నారో మన ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అనే బుక్లో కూడా చిరంజీవి సార్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు ఈ యొక్క బీసీ సునామీలో ఖచ్చితంగా రాబోయే బార్ కౌన్సిల్ ఎలక్షన్లో మనం మన వాళ్ళని గెలిపించుకొని బహుజనుడే బార్ కౌన్సిల్ చైర్మన్ కావాలి, వైస్ చైర్మన్ కావాలి, అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ కూడా కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాలను గొంతెత్తి చాటుతూ మన యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులను జాగృతం చేయడమే మా బీసీ లాయర్స్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఎలక్షన్లలో మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒక్క ఓటు కూడా అగ్ర కులాలకు వేయద్దు, వేయద్దు, వేయద్దు. వేస్తే మాత్రం మనం బీసీలకు ద్రోహం చేసినట్టు అవుతుంది. బీసీ అమ్మ పాలు దాగి రొమ్ము మీద గుద్దినట్టుగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక్క ఓటు కూడా అగ్ర కులాలకు వేయకుండా మన వారికి ఓటు వేసుకుందాం, మన వాళ్ళనే గెలిపించుకుందాం. గెలిపించుకొని ఖచ్చితంగా బార్ కౌన్సిల్లో చైర్మన్ గా మనం చూస్తేనే నిజమైన బీసీలం తప్పితే, లేకపోతే మాటలు చెప్పుకొని నిజంగా న్యాయ వ్యవస్థలో న్యాయవాదులు అంటే ఒక సోషల్ ఇంజనీర్స్, అలాంటి సోషల్ ఇంజనీర్స్ ఈ యొక్క సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి సోషల్ ఇంజనీర్సే అనేకమైన బలహీనతలకు లొంగిపోయి ఓటు మాత్రం ఎవరికో వేస్తే మన పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమాజానికి మనం ఒక సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి అది మన ఎలక్షన్లతోటే మనం మొదలు పెడదామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.